తీసుకోవడమో లేకపోతే ఇంకోటి చేయడమో అది వీలవుద్దా? ఇంపాసిబుల్. ఆ యాంగిల్లో అసలు విజయ్ చాలా అసలు సంబంధమే లేదు, మీరు గమ్మునుండండి నేను చూసుకుంటా మిగతా కథలు, వాళ్లే మన దగ్గరికి వస్తారా అనే ధోరణిలోకి వెళ్ళిపోయాడు. ఈ రోజు కూడా నిన్న రాహుల్ గాంధీ స్వయంగా ఫోన్ చేసి విజయ్కి ఫోన్ చేశాడు చెప్తే విజయ్ రాహుల్ గాంధీకి ఫోన్ చేయలే. ఓ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అది. నిన్న రాహుల్ గాంధీ స్వయంగా ఫోన్ చేసి గుడ్ మీకు ఏం కావాలన్నా మేము ఉన్నామని చెప్పి ఆయన ఒక అభయాస్తం ఇచ్చేశాడు. వామపక్షాలు నిన్న రాత్రే వామపక్షాల లీడర్స్ కూడా క్లియర్ గా ఆయనకి చెప్పారు మీకు మేము ఉన్నామని. ఈ రోజు అఫీషియల్ గా ముస్తఫా అంటే ముస్లిం లీగ్ ముస్తఫా నేరుగా ఆడుకొచ్చి ఆయన క్లియర్ గా ఒక మాట చెప్పాడు, మేము 2 సీట్లు, వామపక్షాల్లో ఉన్న 4 సీట్లు మేము అందరం కూడా విజయ్ గారికి సపోర్ట్ చేయడం పార్టీ ఆఫీస్ కి నేరుగా వచ్చేసాడు ఆయన. ఎమ్మెల్యే నిన్న గెలిచిన ఎమ్మెల్యే అంటే ఎంత పాజిటివ్ గా ఉంది అక్కడ విజయ్కి. రెండవది ఒకవేళ ఏఐడిఎంకేతో అంటే ఒక్కటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే విజయ్ ఆలోచిస్తుంది ఏంటంటే అసలు డిఎంకే నుంచి లేదు ఏఐడిఎంకే నుంచి మనం ఎందుకు తీసుకోవాలి? ఈ 2 పార్టీలు మనకి ప్రధాన శత్రువులు. వాళ్ళ కూటమి డిఎంకే కూటమి కావచ్చు, ఏఐడిఎంకే కూటమి కావచ్చు. ఏఐడిఎంకేలో బీజేపీ ఉంది, డిఎంకే కూటమిలో 14 పార్టీలు వాళ్ళు కలిసి చేశారు. అటువంటి పార్టీలో మనం ఎందుకు చేయాలి? కానీ డిఎంకే పార్టీలో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ ఓపెన్ గా వచ్చి రాహుల్ గాంధీ క్లియర్ గా ఫోన్ చేశారు విజయ్కి. అంటే ఆ కాంగ్రెస్ గెలిచిన 5 సీట్లు విజయ్కి వెళ్ళిపోతున్నాయి రేపు. సీట్ల విషయం కాదు, ఆయన ఒకటే చెప్తున్నాడు, నేను ఒక అంచనా ఉంది నాకు, ప్రశాంతంగా ఎవరు ఏ స్థాయిలో ఎవరెవరిని తీసుకోవాలి అంటే తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దాకా శాసించిన వ్యక్తుల్ని మరోసారి నేను మళ్ళీ నా పార్టీలో కలుపుకుంటే అంటే డిఎంకే ఏఐడిఎంకే గురించి అది జరిగితే అది నా మీద ఒక రిఫ్లెక్ట్ అవుతుంది అనేది ఒక భావన ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. కానీ ఏదైనా విజయ్ కొంత కీలకంగా ఆలోచిస్తున్నాడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. మామూలుగా అయితే వేరే వ్యక్తి ఇంకొక వ్యక్తి అయితే ఏమనుకుంటాడంటే ఎవడిస్తే రానిలే మనం ఏదో అనుకుంటారు, డిప్యూటీ సీఎం ఒకటికి ఇస్తాం, లేకపోతే ఒక మంత్రికి ఇస్తాం, లేకపోతే ఇంకోటి కావాలి, నేను పవర్ లో ఎక్కాలని ఆలోచిస్తాడు. అతను దాన్ని ఒప్పుకోవడం లే. క్లియర్ గా గవర్నర్ కూడా ఒక మెయిల్ పెట్టాడు, నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం నేను సిద్ధం. అంటే నాకున్న హైయెస్ట్ ఇప్పుడు నేనే కదా 108 సీట్లు నేను గెలుపొందాను కాబట్టి మీరు చెప్పినట్టుగా నేను సిద్ధం, మీరు సిద్ధం డేట్ మీరు చెప్పండి, ఆ టయానికి నేను నా బలగం ఏందో నేను చూపిస్తానని చెప్పి చెప్తున్నాడు. అది చాలా కీలకమైన పరిమాణం. కానీ విజయ్ ఎంతవరకు ఈ వ్యవహారంలో ముందుకెళ్తాడు లేకపోతే తమిళనాడు రాజకీయాలని ఎలా శాసిస్తాడు అనేది పక్కన పెడదాం. బట్ కానీ ఇప్పటి నుంచే తన ట్రెండ్ ను చూపిస్తున్నాడు. తన ప్రధాన ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 60 సంవత్సరాలుగా డిఎంకే ఏఐడిఎంకే చేసిన ఈ వ్యవస్థను కూల్చడం లేకపోతే అరాచకం చేయడం లేకపోతే తమిళనాడులో డెఫినెట్ గా ఈ తమిళనాడులో ఈ ఎన్ని వ్యవహారాలని ఏ విధంగా మనం కంప్లీట్ చేయాలి అనే దాని మీద మాత్రం చాలా ఫోకస్ గా ఉన్నది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంట్రెస్టింగ్. రిక్వెస్ట్ కృష్ణమోహన్ ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒక్కసారి ఇప్పుడే కనుక ఎవరైనా చూడంటే వాళ్ళకి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు విజయ్ చుట్టూతా తమిళనాడు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఏకంగా 108 సీట్లను సాధించి ఫస్ట్ అటెంప్ట్లోని 108 సీట్లను సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది టీవీకి. బట్ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి ఆ మ్యాజిక్ నెంబర్ సరిపోలేదు. అఫ్కోర్స్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది, 108 స్థానాన్ని కైవసం చేసుకుంది. బట్ ఇక్కడ మిగిలిపోయింది మ్యాజిక్ ఫిగర్ 118కి ఒక 10 కిలోమీటర్ల దూరంలో నిలిచిపోయింది టీవీకే పార్టీ. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలంటే 10 మంది కావాలి. కానీ సరిపోతుందా? రేపు ఉదయం ఎవరైనా ఒక చిన్న పేచీ పెడితే, ఒక చిన్న ఇష్యూ ఏదైనా ట్రిగర్ అయితే అటు పార్టీ అండ్ ప్రభుత్వం 2 కుప్పకూలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆచితూచి అడుగులు వేస్తున్నాడు టీవీకే విజయ్. అందుకే ఏకంగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక కనీసం 2.5 డజన్ల మంది అంటే దాదాపుగా 24, 25 లేకపోతే 30 మంది తన పార్టీలోకి వచ్చే వారిని చూసుకొని దట్టు
ఒక క్లియర్ ఐడియా తనకుంది. డిఎంకే కావచ్చు, ఏడీఎంకే అంటే ఏఐఏడిఎంకే, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట కళగం, ఈ రెండు పార్టీల నుంచి వచ్చేవాళ్ళు ఎవరు, అసలు వాళ్ళు తీసుకోవాలా వద్దా, మనకి బయట నుంచి పార్టీల సపోర్ట్ ఎంత, ఆ పార్టీలో ఎవరు ఏ మేరకు సపోర్ట్ ఇస్తారు, అండ్ వాళ్ళల్లో విశ్వసనీయత ఎంత, పార్టీకి నష్టం కలగకుండా ఎవరుంటారు. అందుకే ఇప్పటికే తన డైరెక్షన్స్ క్లియర్గా ఉన్నాయి. తన ఎమ్మెల్యేలకి ఇప్పటికే డైరెక్షన్స్ క్లియర్గా ఇచ్చారు. ఈవెన్ మీరు మీ వ్యవహారం చూసుకోండి, మనం ఎవరితో వెళ్తాం, దాంతోపాటు ఎవరెవరు మన పార్టీలోకి వస్తారు, ఈ వ్యవహారం అంతా నేను చూసుకుంటా. మీరు మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి, ఈ వ్యవహారం మినహాయింపుగా మాట్లాడే ప్రయత్నం చేయండి అనేది ఇప్పటికీ వాళ్ళ క్యాడర్కి డైరెక్షన్స్ ఇచ్చేశాడు, వాళ్ళ ఎమ్మెల్యేలకి డైరెక్షన్ ఇచ్చాడు. మరి ఇప్పుడు ఒక 10 మంది డిఎంకే నుంచి రాబోతున్నారు, డిఎంకే నుంచి ఒక 10 మంది వెళ్ళబోతున్నారు అనేది అందుతున్న సమాచారం. అండ్ దాంతోపాటు ఏఐఏడిఎంకే నుంచి ఒక 10 నుంచి 15 మంది వెళ్తారంటూ కూడా జోరుగా చర్చ జరుగుతోంది. అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ఇప్పటికీ 5గురు అటు వెళ్తారు, లేకపోతే కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తుంది అనేది వినిపించమాట. కాంగ్రెస్ నుంచి వెళ్ళకపోవచ్చు, అండ్ కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడ. దాంతోపాటు పట్టై మక్కల్ కచ్చి పిఎంకే 4 ఉన్నారు. దాంతోపాటు ఐయుఎంఎల్, మా కృష్ణమోహన్ చెప్పినట్టుగా ఐయుఎంఎల్ నుంచి ఒక వ్యక్తి ఇప్పటికే వెళ్ళారు, విజయ్ని కలిశారు, పార్టీ ఆఫీసులో మద్దతు ప్రకటించారనేది. కాబట్టి క్లుప్తంగా చెబితే డిఎంకే నుంచి ఒక 10 మంది, ఏఐఏడిఎంకే నుంచి ఇంకొక 15 మంది అనుకుందాం.